అధ్యక్షులు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు రేపు ఢిల్లీ వెళ్తున్నట్టు ఆమె తెలిపారు. కొడుకు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియ అట్లూరితో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద షర్మిల నివాళులర్పించారు. వైఎస్ విజయం కూడా వారి వెంట ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని గతంలో నిర్ణయించుకున్నాం. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని, మా మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆమె తెలిపారు. 31 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడానికి మేము పోటీ పెట్టకపోవడమే కారణమన్నారు. మా త్యాగాన్ని గుర్తించి కాంగ్రెస్ ఆహ్వానించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీని, ప్రజలందరికీ భద్రత, భరోసా కల్పించే పార్టీని, అందుకే కాంగ్రెస్తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నామన్నారు షర్మిల. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది. 31 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం 10,000 మెజారిటీతో గెలిచారు. దానికి కారణం మేము పోటీ చేయకపోవడం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేసినుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం. 1-2 రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి.